राउंड स्टार्ट नहीं सारे మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చెప్పినట్లు ఆహారం తీపి వస్తువులు ముట్టుకోకూడదు. కొంచెం సంగటి బాగా తీసుకోండి. జొన్న రొట్టి, రాగి రొట్టి, సాంబారు, కొర్రలు, జొన్నలు, రాగులు, దాంతో పాటు కొంచెము నడవండి. అరగంట నడవండి. ప్రశాంతంగా నిద్రపోండి. మాత్రలు కరెక్ట్గా టైంకి వేసుకోండి. చాలు, దానికి మించి ఇంకేం అవసరం లేదు. సరేనండి. బాగుందమ్మా. షుగర్ 3 నెలలకి కంట్రోల్లో ఉంది. 5.5 ఉంది. 6.5 ఉండాలి. 5.5 ఉంది. షుగర్ నార్మల్ షుగర్ కూడా 120 ఉంది. బీపీ కూడా కంట్రోల్లో ఉందమ్మా. ఏం లేదు. మీకు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం? మంటల షుగర్ మాత్రలు ఇవే వాడుకోండి. ఉన్నాయా? తీసుకున్నారా? అరికాల మంటలు ఎక్కువ ఉన్నాయా, లైట్ ఉన్నాయా? ఈ మాత్రలు ఉదయం సాయంత్రం ఇదే కంటిన్యూ చేసుకోండి. అరికాల మంటలకు మాత్రలు పెడతా వాడండి. కరెక్ట్గా ఉందమ్మా షుగర్. ఏం లేదు. ఇద్దరు బాగానే పడుతుంది కదమ్మా. शुगर कंट्रोल में है माँ. फ्रोजन शोल्डर हो क्या होता नहीं. अब ये हाथ का ग्रिप आए उठा ले सकते हैं. वजन है पकड़ खींचो. अभी खींचो. हाँ ओके. वो दर्द में दे तो ले. शुगर कंट्रोल में है माँ. 6.5 है. क्या भी नहीं. 3 महीने के शुगर कंट्रोल में है. बीपी भी नॉर्मल सी 130/70 है. ये मामूल शुगर भी 185 है. सी है. क्या प्रॉब्लम है? करा लो जाके ब्लड टेस्ट दियाल को दिखा डाले तो ना करवा. ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ నేను చెప్పేది 3 months HbA1c ఉంది కదా, మనం ఇప్పుడు దాకా చేయలేదు అనుకుంటా. అదే కంట్రోల్ అయిపోతుంది. మనం టాబ్లెట్ స్టార్ట్ చేసి ఒక 50 days ఏమైందంటే ఏం కాదు, స్లోగా కంట్రోల్ అవుతుంది. ఏం కాదు. మనం ఇది కాదు మన క్రైటీరియా. पावन तरह ज्यादा ही लाइट से ही मां ज्यादा बीपी नॉर्मल है. मामूल शुगर भी कंट्रोल में है. 200 है उतना है. HbA1c जरा लाइट से बढ़ तो है. मात्रे डालते ही नहीं होगी मात्रे पूरे भी. हां कल शाम को लास्ट हो गया मां. फिर आप लेके नींद मैडम दे रहा रास पावन तरह ज्यादा ही लाइट से ही मां ज्यादा बीपी नॉर्मल है. मामूल शुगर भी कंट्रोल में है. 200 है उतना है. HbA1c जरा लाइट से बढ़ तो है. मात्रे डालते ही नहीं होगी मात्रे पूरे भी. हां कल शाम को लास्ट हो गया मां. फिर आप लेके नींद डॉक्टर जनरल వైద్యులు హెడ్ కేర్ హాస్పిటల్ అలంనేర్ రంగబాబు సర్కిల్. ఈరోజు 4వ వార్షికోత్సవం సందర్భంగా మా హాస్పిటల్లో ఉచితంగా HbA1c క్యాంప్ని చేశాము. క్యాంపుకి ఒక 100 మంది దాకా షుగర్ పేషెంట్లు వచ్చారు. మామూలుగా అయితే మేము ప్రతి సంవత్సరము మా హాస్పిటల్ వార్షికోత్సవం రోజు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. ఈసారి కూడా అదేవిధంగా మా హాస్పిటల్ 4వ వార్షికోత్సవాన్ని కండక్ట్ చేశాము. మా పేషెంట్లే కాకుండా వేరే పేషెంట్లు కూడా
పేషెంట్లే కాకుండా కొత్త పేషెంట్లు కూడా మా దగ్గరికి వచ్చారు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళకి మేము మా తరపు నుంచి డైట్ కౌన్సిలింగు, ప్రాపర్ ట్రీట్మెంటు, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటు ప్రశాంతంగా కొంచెంసేపు రెస్ట్ తీసుకోమని చెప్పడము, దాంతోపాటు మంచి ఆహారం అలవాట్లు చెప్పడము, ఇవన్నీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. క్యాంప్కి ఇంతమంది రావడంతో మాకు కొంచెం సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన మీడియాకి చాలా కృతజ్ఞతలు. నమస్కారం. అందరికీ నమస్కారము. మన రంగబాబు సర్కిల్ వద్ద మెడికేర్ హాస్పిటల్ వద్ద మన ఇర్షాద్ గారు, డాక్టర్ గారు బాగా చూస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి మంచిగా చూస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. ఏం పరిస్థితి ఉంటే కదా వాళ్ళు బాగా చూసి ఆరోగ్యానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కటి చూసి ఇస్తున్నారు. మాత్రలు కూడా చెప్పి దానికి ఏం తగ్గట్టుగా కావాలో అది ఇస్తున్నారు. అయినా మంచిగా అందరినీ చూస్తున్నారు. ఇక్కడ జరగబోయే ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావాలని మరి కోరుకుంటున్నాము. అట్లే ఆయన వద్ద వచ్చిన వాళ్ళకి ఏమి ఆ పరిస్థితి ఏమి ఆ మనిషిని పట్టి ఆరోగ్యాన్ని చూసి మరి ఇదిగా చెప్తున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యానికి ఏం తినాలా, ఏం తినగుద్దు, మీ పరిస్థితి ఏమి, మీరు ఆరోగ్యం బాగుండాలా అని ఆయన మనసు తృప్తిగా అందరినీ చూసి పంపిస్తున్నారు. ఫ్రీ క్యాంపస్, దయచేసి అందరూ ఇంకా ఎవరినా రాకుండా ఉంటే వచ్చి చూసుకొని పోవాలని మిమ్మల్ని మరి కోరుకుంటూ ధన్యవాదాలు. రంగబాబు సర్కిల్ వద్ద మెడికేర్ హాస్పిటల్ డాక్టర్ ఇర్షాద్ గారు ఆధ్వర్యంలో ఫ్రీ డయాబెటీస్ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ అంతా బాగా చూస్తున్నారు. దయచేసి అందరూ ఇది క్యాంప్ వచ్చి 2:30 వరకు ఉంటుంది. అందరూ వచ్చి చూసుకొని పోవాల్సింది.